ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడా? అది నిజమేనా? అవును, నిజమే. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితి. ఈ శ్లోకంలో చెప్పబడినట్టు ఎవరికైతే దాన ధర్మాలు చేయాలన్న దృష్టి ఉంటుందో, ఎవరికైతే జ్ఞానం సంపాదించుకోవాలన్న తపన ఉంటుందో, ఎవరికైతే సత్కర్మలు చేసే గుణం కలిగి ఉంటుందో, ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, ఎవరు నిష్కల్మష హృదయులు, అట్టి గుణములు కలిగిన వారు భగవత్తత్వానికి దగ్గరగా ఉంటారని చెప్పబడింది. కనుక దౌర్జన్యం, దుర్మార్గం, అన్యాయం, అధర్మం వంటి వాటిని ప్రక్షాళన గావించుకుని ఎవరైతే ఈ శ్లోకంలో చెప్పబడిన సద్గుణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తారో వారు భగవత్తత్వానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉంటుంది.